అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ప్రస్తుతం నాతో పాటు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ బావ, అంటే తన సోదరికి సంబంధించినటువంటి భర్త రాహుల్ యాదవ్ ఉన్నారు. ఈయన గతంలో అనేక సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఏజెంట్ సాయి ఆత్రేయ, అలాగే మళ్ళీ రావా, మసూదా లాంటి విజయవంతమైనటువంటి సినిమాలు కూడా చేశారు. అయితే ఈయన కీలకంగా ఈ ఎన్నికల్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వర్క్ చేశారు. సోషల్ మీడియా కావచ్చు, అలాగే మీడియా కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా రాహుల్ యాదవ్ చేశారు. సో మీరు ఈ మెజారిటీని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ మెజారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా కానీ నవీన్ మాత్రం 100% ఈ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసిండు. ఐ థింక్ ఈ బై ఎలక్షన్ నవీన్ కోసమే వచ్చింది. అందుకనే ఈ థంపింగ్ మెజారిటీ, అంటే లైక్ ఏ సర్వేలు ఎవరికి తెలియకుండా గ్రౌండ్ తెలియడం వేరు, సోషల్ మీడియాలో జస్ట్ హవాబాజీ వేరు. సో గ్రౌండ్ తెలిసిన మనిషి నవీన్ కాబట్టి నవీన్కి 100% హీ వాజ్ కాన్ఫిడెంట్ 20,000 మెజారిటీ మినిమం వస్తుంది అని అన్నాడు. టుడే ఇవాళ చూస్తున్నాము అండ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు ఫ్యామిలీ మెంబర్గా ఎన్నో వాళ్ళ అవమానాలు పడ్డం, నవీన్ చాలా ఇబ్బందులు పడ్డం, రకరకాల కేసులు పెట్టించడం, ఫ్యామిలీని రకరకాలుగా దూషించడం, రౌడీలు అనడం, రౌడీ షీటర్లు అనడం, సో ఈయన మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలనే ప్రయత్నం జరగడం, ఇలా మీరు యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా దగ్గరుండి చూశారు. కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఓడిపోతున్నారు అనేటువంటి విమర్శలు, రకరకాలుగా అనేక ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఫైనల్గా ఇవాళ అధికార పార్టీలో ఇంత మెజారిటీతో బైపోల్లో గెలవడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే ఇది నిజంగా అంటే కొంచెం వెరీ ఎమోషనల్ విక్టరీ ఇది నవీన్కి, ఫ్యామిలీకి, అండ్ పర్టికులర్లీ నవీన్ వాళ్ళ మదర్, ఫాదర్, సిస్టర్స్ అందరూ ట్రైడ్ ఎవ్రీథింగ్ నవీన్ని తొక్కడానికి, నవీన్ని ఏదో చేయడానికి, నవీన్ ఏదో అంటే లైక్ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చాలా చాలా విధాలుగా చాలా ప్రయత్నించారు. కానీ బట్ కర్మ హిట్స్. అండ్ ఈసారి ఇంతమంది క్యాండిడేట్స్ ఉండి పోటీ పడుతున్నా కానీ నవీన్కే రావడము, నవీన్ 20,000 మెజారిటీతో గెలవడము, ఇట్ ఈస్ 2009 నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి మెజారిటీ రాలేదు. వాళ్ళు మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడతారు, ఎన్నైనా చేస్తారు. హీ విల్ బీ ద నెక్స్ట్ పీజేఆర్ ఆఫ్ జూబ్లీ హిల్స్. సో నవీన్ గారి తండ్రి కానీ, తల్లి కానీ, మీరు కానీ, మీ వైఫ్, సిస్టర్ కానీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. 2 సార్లు ఓడిపోయారు. ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసి సెకండ్ ప్లేస్లో వచ్చారు. సో ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇంకొకసారి ఏ పార్టీ నుంచి కూడా టికెట్ రాకుండా చేశారు. ఇలా ఓవరాల్గా ఒక కళ, ఒక డ్రీమ్, విక్టరీ కోసం చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ కుటుంబం విక్టరీ కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ విక్టరీ, ఈ బంపర్ మెజారిటీ అనేది దాన్ని ఫుల్ఫిల్ చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అండ్ ఈ 3 అంటే నవీన్ అందరికీ తెలుసు, ఇక్కడ లోకల్ కూడా తెలుసు, ఈ 3 సంవత్సరాలు వచ్చే 30 ఏళ్ళ కోసం కష్టపడతాడు. ఐ యామ్ వెరీ ప్రెటీ ష్యూర్ నవీన్ విల్ బీ ఎమ్మెల్యే ఫర్ జూబ్లీ హిల్స్ ఫర్ ద నెక్స్ట్ 30 years. అండ్ అంచెలంచెలుగా ఎదిగి హిల్ హ్యావ్ గ్రేట్ క్యాబినెట్ పోస్టులు కూడా వస్తాయి. సో బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి? కలిసి వచ్చిన అంశం అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ హార్డ్ వర్క్ అండి. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు 2014లో చూసుకుంటే అంత తక్కువ మార్జిన్ నవీన్ ఓడిపోవడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ షాక్ టు ఎవ్రీబడి. అంటే ఒక కొత్త యువకుడు 2014లో, అది కూడా ఎంఐఎం పార్టీ నుంచి తరఫున కంటెస్ట్ చేస్తూ, అక్కడ టీడీపీ ఉండే, అండ్ టీడీపీ బీజేపీ పొత్తు ఉండే. టీడీపీ బీజేపీ పొత్తు ఉన్నా ఓన్లీ 9,000 మెజారిటీ తోటే గెలిచిండు. ఇక్కడ ఇది చాలా పెద్ద సంస్థ అవుతుంది, వ్యవస్థ అవుతాడు నవీన్ అని అనుకుని అక్కడి నుంచి ఆయన్ని కిందికి లాగడం చాలా ప్రయత్నం చేశారు. కానీ ఏమున్నా ఎవడేమనుకున్నా కానీ పని దేవుడు ఒకటి రాస్తాడు, కష్టానికి అలా ఫలితం ఇచ్చిండు. సో రకరకాల కేటీఆర్ కూడా ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఆకు రౌడీ అన్నారు, డిమారలైజ్ చేస్తూ రకరకాల ఎవరున్నారండి, ఎవరికి తెలియదేముంది, మాట్లాడడం ఎవరు, నేను కూడా మాట్లాడతా. సో సెటిలర్స్ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఆ ఓటింగ్ కూడా ఇప్పుడు నవీన్కి పడింది అనుకో. 100% ఖచ్చితంగా. అంటే నవీన్ అందరూ అంటే చూసిండు కదండి. ఒక్కసారి తప్పు అవుతుంది, రెండోసారి కూడా అనుకోకుండా తప్పు అవుతుంది, 3 సార్లు తప్పు కాదు కదా, 3ఓసారి ముచ్చటగా గెలిచిండు. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్ హీల్ రూల్ జూబ్లీ హిల్స్ ఫర్ 30 years. నవీన్ యాదవ్ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ విక్టరీ కోసం అందరం కూడా ఎదురు చూసాం. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా తమ వైపు ఉన్నారు. నవీన్ ఒక హార్డ్ వర్కర్, సో జనంలో ఉండేటువంటి మనిషి కాబట్టే జూబ్లీ హిల్స్ ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారనేది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. సో నవీన్ యాదవ్ బావ
నవీన్ యాదవ్ సోదరికి సంబంధించినటువంటి హస్బెండ్ నిర్మాత రాహుల్ యాదవ్ చెప్తున్నారు ఖచ్చితంగా 30 ఏళ్ల పాటు సో నవీన్కి జూబ్లీ హిల్స్ అనేది ఒక అడ్డాగా మారిపోతుంది. సో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా నెరవేర్చడానికి నవీన్ సంసిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, జూబ్లీ హిల్స్ నుంచి.